శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో 47 భాగాలు చెప్పుకున్నాం. 48వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. ముందుగా భాగవతాన్ని మనకు రచించి అందించిన ఆ వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. పురుషోత్తముడైన విష్ణువు ప్రతి యుగంలో కూడాను భూమి మీద పుడతాడు. దుష్టులైన రాక్షసులను శిక్షిస్తాడు, మునులను రక్షిస్తారు, వారిచే పాదపూజలు అందుకుంటాడు ఆయన. కాబట్టి ఓ రాక్షసరాజా, అతన్ని ఎదిరించు. కయ్యం సంగతి దయ్యానికి దేవుడికి తెలుస్తుంది. బాహుబలం నశించి గర్వభంగమై నువ్వు నేల కరుస్తావు. కుక్కలు నిన్ను చుట్టుముట్టుతాయి. ఇదిగో ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్లయితే నీ పౌరుషం బలం బయటపడతాయ్యా. తర్వాత ఏం జరుగుతుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు అని వరుణుడు పలకగానే హిరణ్యాక్షుడు ఆగ్రహంతో మండిపడ్డాడు. శివమెత్తినట్లయిపోయాడు. మనసులో ఏమాత్రం సంకోచం లేకుండా ఇప్పుడే నేను ఆ జనార్దనుణ్ణి మర్దిస్తా అని వైకుంఠం మీదకు దాడి చేయటానికి దారి పట్టాడు. అలా వైకుంఠ మార్గం పట్టి వెళుతున్న సమయంలో హిరణ్యాక్షుడికి నారద మునీంద్రుడు ఎదురొచ్చాడు. ఏమయ్యా, ఆనందంతో ఎక్కడికి పోతున్నావయ్యా అని అడగగానే హిరణ్యాక్షుడు అన్నాడు, బొడ్లో తామర ఉంటుందే, తామర పువ్వు, అదిగో ఆ దామోదరుణ్ణి జయించడానికి వెళ్తున్నానయ్యా. అంతం లేదని విర్రవెగుతాడే అనంతుడని ఆ లక్ష్మీకాంతుణ్ణి అంతమొందించి రాక్షస జాతికి ఆనందం కలిగించడానికి వెళుతున్నాను అని హిరణ్యాక్షుడు పలకగానే నారదుడు అన్నాడు, ఆ విష్ణుమూర్తి ఇప్పుడు వైకుంఠంలో లేడయ్యా. నువ్వు వైకుంఠానికి కదా వెళ్తున్నావు, అక్కడ లేడు. ఆ మహాత్ముడు భూభారం మోయటానికి కోసం ఆదివరాహ రూపం ధరించి ఇప్పుడు పాతాళంలో ఉన్నాడయ్యా. ఒకవేళ నీకు శక్తి ఉన్నట్లయితే వెళ్ళి అక్కడికి. అక్కడ నీకు ఆ విష్ణుమూర్తికి తప్పనిసరిగా యుద్ధం జరుగుతుంది. ఆ మాటలు విన్న రాక్షసరాజు మండిపడ్డాడు. ఇంకా ఎక్కువ అధికమవుతుంది వాళ్ళు కోరిక, ఎప్పుడెప్పుడు జయించాలి ఆ విష్ణుమూర్తిని అని. గదా దండం చేబూనాడు. ముల్లోకాలకు భయం కలిగించే రూపంతో ప్రచండమైన బాహు పరాక్రమాన్ని ప్రకటిస్తూ చీటికేలో పాతాళానికి చేరేశాడు. అలా వెళ్ళి సముద్ర మధ్యం చేరాడు. తన ఎదురుగుండా కనపడుతున్నది ఏమిటది? ఆది వరాహం, ఓ పంది. ఆ రూపంలో ఉన్న విష్ణువుని చూశాడు. అప్పుడు ఆయన, ఆ పరాత్పరుడు కూడా ఒక్క చూపు చూశాడు వాడి మీద, అంతే. వాడి దేహకాంతిని అంతా కూడా హరించి వేశాడు స్వామి. అనివార్యమైన శౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ ఉన్నది ఆ ఆదివరాహం. ఎలా ఉన్నది? మొదలు తుది ఏకమై ముక్కలు ముక్కలయ్యేటట్లుగా తన ముట్టెతో కుల పర్వతాలని కోలతూస్తూ కొంతసేపు
బ్రహ్మాండ భాండం పగిలి చిల్లులు పడేటట్టు కొమ్ములతో చిమ్ముతూ కొంతసేపు, 7 సముద్రాలు 7 సముద్రాలు బురదల ఇంకిపోయేటట్లుగా గిట్టలతో మట్టగిస్తూ కొంతసేపు, సూర్యుడు చంద్రుడు ఒక మూలకు తోసుకుపోయేటట్లు తన పొట్టి తోకను గిరగిర తిప్పుతూ కొంతసేపు, అంటే ఆ తోక తిప్పుతూ ఉంటే సూర్యచంద్రులు పరుగు అనమాట, ఒక మూలకు పారిపోయారట. అలానే కులుకుతూ కుప్పించి దూకుతూ టీవీగా పైకి ఎగురుతూ బొరియలుగా నేలను తవ్వుతూ కొంతసేపు ఇలా విజృంభించి ఆ హిరణ్యాక్షుడి యొక్క గుండె తల్లడిల్లేటట్లుగా యుద్ధానికి సన్నద్ధమవుతూ విహారం చేస్తున్నాడు. ఎవరు? ఆ యజ్ఞ వరాహమూర్తి. ఇంకా కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నాయి. వాడి అయిన కోరల చివర భూమిని మోస్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? భూమిని పైకి ఉద్ధరించడానికి, పైకి తీసుకురావడానికి కదా. ఆ భూమి ఎక్కడుంది? ఆయన కోరల మీద ఉంది. అంటే ఎంత రూపం ఉంటుందో వరాహం, ఆ యజ్ఞ వరాహం మనం ఊహించుకోవచ్చు. భూమి అంతా కోరల మీద నిలబెట్టాడు అంటే కదా. ఎదురుగుండా వస్తున్న ఆ వరాహాన్ని చూసి హిరణ్యాక్షుడి యొక్క మనస్సులో ఆశ్చర్యం, భయం అతిశయిస్తూ ఉండగా, రాక్షసుల దర్పాన్ని అపహరించగలిగిన భయంకర రూపం ధరించి ఉన్న వరాహంతో, ఓ వరాహమా, మూఢురాలా, చూడు, బ్రహ్మ నాకు వరాలిచ్చారు. ఈ భూమి అంతా నాధీనంలో ఉంది. కాబట్టి దీన్ని నువ్వు తీసుకుపోవద్దు, వదిలిపెట్టు. ఒకవేళ కనుక దీనికి తీసుకుపోయావనుకో, దీన్ని నీ ప్రాణాలు తీసేస్తాను. మొండి పట్టుపట్టవాగా, నువ్వు ఎవరో మాయావిలాగా ఉన్నావు. ఈ భూమిని దొంగతనంగా అపహరించుకుపోతున్న నిన్ను చూస్తూ ఊరుకోను. నా బాహు పాటలాన్ని ప్రదర్శించి నిన్ను అణిచివేస్తాను సుమా. ఏదో మాయాబలం చేత లభించిన కొద్దిపాటి పౌరుషం తప్ప నీకు నిజమైన భుజబలం లేకుండా ఉప్పుతూ ఉంటావు. అటువంటి నిన్ను ఇక్కడ లోతుగా పాతిపెట్టేస్తా. నా స్నేహితులకు, సేవకులకు, వంశం వారికి అందరికీ అపారమైన ఆనందాన్ని కలగజేస్తా. నా గదాదండంతో నీ తలను తుత్తునియలు చేస్తా. నిన్ను చూసి దేవతలంతా మొదలు నరికిన చెట్లలాగా నేలగూరుతారు అని ఈ విధంగా హిరణ్యాక్షుడు పలకగానే యజ్ఞ వరాహమైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవతలందరికీ ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు కలిగించే కీడు తలచి విచారం చెంది వెంటనే వాడి అయిన తన కోర చివర ప్రకాశిస్తున్న భూమితో నిశ్చలుడై నిబ్బరంగా నిలబడ్డాడు. అప్పుడు హిరణ్యాక్షుని మాటలు అనే అంకుశాల పోట్లకు మిక్కిరి ఆగ్రహించిన ఆ ఆది వరాహమూర్తి భూదేవితో కూడా సముద్ర జలాల నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన భీతిల్లిన ఆడ ఏనుగుతో కూడిన గజేంద్రుడిలాగా అతిశయించి ఉన్నాడు. వాడి అయిన తెల్లని కోరల కాంతుల ఆకాశం అంతగా వ్యాపించగా, అంటే ఆయన కోరలు అంత తెల్లగా ఉన్నాయన్నమాట. దాని కాంతి ఆకాశం అంతా వ్యాపించింది. సముద్రం నుండి బయటికి వచ్చిన భీకరాకారమైన యజ్ఞవరాహావతారం ధరించిన ఆ కమలాక్షుని మదగజేంద్రాన్ని వెంబడించే మకరం మాదిరిగా హిరణ్యాక్షుడు వెంబడించాడు. అలా వచ్చిన హిరణ్యాక్షుడు పాపమనే సముద్రాన్ని దాటించేవాడు, వరాహ రూపం ధరించినవాడు, కాలిగిట్టలతో మేరు పర్వతాన్ని సైతం మట్టగించగలవాడు అయిన విష్ణుదేవుడితో, నిన్ను ఎన్ని తిట్టినా నీకు రోషం రావటంలా, నువ్వు సిగ్గులేని వాడివి, మోసగాడివి, వంచన చేసి నన్ను యుద్ధంలో జయిద్దామని అనుకున్నావు. మరి ఇప్పుడు ఈ విధంగా పిరికి పందవై పరిగెత్తడం నీ మగతనానికి తగిన పనా అని ఆక్షేపించగా, పుండరీకాక్షుడు కోపోద్దీప్త మానసుడై బొడ్డున తామను ధరించి శ్రీ మహావిష్ణువు భూమిని ఎటువంటి శ్రమ లేకుండా నీళ్లపై అనుకూలమైన స్థానంలో నిలిపి దానికి ఆధారంగా శక్తిని ప్రసాదించాడు. అది చూచి దేవతలు ఆనందభరితులయ్యారు.
ఎందుకు? భూమే కావాలి దేవతలకి. భూమి ఉంటే కదా వాళ్ళకి ఆహారం లభించేది, యజ్ఞయాగాదులన్నీ జరుగుతాయి కదా, వాళ్ళకి స్వాహాకారాలు అందుతూ ఉంటాయి. స్వాహాకారాలతో వాళ్ళకి ఆహారం ఏమిటయ్యా అంటే ఈ భూమి మీద జరిగే యజ్ఞాల నుంచి వచ్చే పొగనే. కాబట్టి మహా ఆనందపడ్డారు వాళ్ళు. ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. దేవతలందరూ కూడా దుందుబులు మోయించారు. గంధర్వులు గానం చేశారు, అప్సరసులు ఆనందంతో ఆడారు. అప్పుడు ఆ మహావిష్ణువు మకర కుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశమంతటా వ్యాపింపగా యుద్ధానికి సిద్ధమై పెద్ద గదా దండాన్ని చేతపట్టుకొని రత్నఖచ్చితమైన రమణీయ కనక కవచాన్ని ధరించిన ఆ శ్రీహరి ఆగ్రహోదగ్రుడై కాసేపు మళ్ళీ నవ్వు తెచ్చుకున్నాడు. ఆగ్రహాన్ని తనలో వచ్చిన ఆగ్రహాన్ని అణిచివేసి చిరునవ్వుతో వాడిని చూసి అన్నాడు, ఒరే, నువ్వు ఎప్పుడు అమంగళ కార్యాలు ఆచరిస్తున్నావు. ఓ నీచుడా, ఖండకావరంతో కళ్ళు కనిపించక నన్ను నీ మనసులో అడవిలో తిరుగాడే మృగంలాగా భావిస్తున్నావు. నువ్వు కూడా అడవి జంతువువే. కథన రంగంలో కాలికి బుద్ధి చెప్పకుండా నిలబడగలిగితే యుద్ధంలో నీ వంటి కుక్కలను వెతికి పట్టి ఇప్పుడే డొక్క చీల్చే వన్యమృగాన్ని నేను. దురాత్మ, నీకు పౌరుషం ఉన్నట్లయితే నన్ను ఎదిరించి నాతో యుద్ధానికి సన్నద్ధంగా, అప్పుడు నీ కోరికలన్నీ తీర్చేస్తాను. ఊరికే నువ్వు పొగడుకోవాక. రాక్షస కులాధమా, రణరంగ విశారదులైన సత్పురుషులు మృత్యుపాశాలతో బంధితులై కూడా నీలాగా తమ్ము తాము పొగడుకుంటూ మిడిసిపడి సంతోషించిన వారు ఎవ్వరూ లేరు. ఎందుకురా ఆత్మస్తుతి చేసుకుంటావు? కొంచెం ఆలోచించు. ఇటువంటి ప్రగల్భాలు పౌరుషవంతుల లక్షణం కాదు. నువ్వు నీదిగా పేర్కొంటున్న పాతాళ లోక నిక్షేపాన్ని అత్యంత దర్పంగల నేను ధైర్యంగా ఇప్పుడే పరిగ్రహిస్తా. చూస్తూ ఉండు. నన్ను సిగ్గులేని వానిగా లెక్కించావు. నేను నీటిలో దాగి ఉండే యుద్ధం చేస్తాను. నీ గదాదండానికి భయపడి పారిపోతున్నాను అనుకుంటున్నావా? రారా, నీ కోరికలన్నీ కూడాను క్షణంలో నెరవేరుస్తాను. నువ్వు పదాతి దళానికి ఆరితేరిన సేనా నాయకుడివి, సాటి లేని మేటి యోధుడివి, మగటిమి గలవాడివై సంగర రంగంలో నన్ను ఎదిరించినట్లయితే ఈరోజే నీ బలాన్ని ఆయుష్ని నువ్వు చూస్తూ ఉండగానే హరించేస్తాను. అపక్రమైన పరాక్రమంతో విక్రమించి ఈ రోజు నుండి లోకం రాక్షసులు లేనిదై వన్నెకెక్కేలా చేస్తాను. నన్ను కథన రంగంలో ఎదిరించగలిగిన గొప్ప శౌర్య ధైర్యాలు బలం నీకుంటే యుద్ధంలో నిలబడి యుద్ధం చేయి నిలబడి. నీకు ఆప్తమిత్రులైన వారి కళ్ళల్లో దుఃఖ బాష్పధారలు ప్రవహించకుండా ఉండాలని అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఓ రాక్షసాత్మ, ప్రగల్భాలు పలకకు. నన్ను ఇక్కడే పూడ్చిపెడతానని పలికావు. అంత వాడవే కావచ్చు, కానీ ఇప్పుడే నువ్వు యమపురంలో కాపురానికి వెళ్ళబోయే ముందు నీ ప్రేమైన బంధువులను ఒక్కసారి కళ్ళారా చూచిరారా పో అన్నాడు. అలా ఆక్షేపిస్తూ పలకగానే ఆ పరిహాసపు మాటలకు అతనికి కోపం వచ్చింది. ఎవరికి? హిరణ్యాక్షుడికి. రోషం ద్వేషం రగులుతూ ఉండగా కళ్ళల్లో నిప్పు కణాలు కక్కిస్తూ తోక తొక్కిన తాచులాగా కింద మీదయ్యాడు వాడు. శరీరం అంతా కంపించింది వాడి. కనుబలు ముడిపెట్టాడు. రోషంతో మనసు కలత చెందగా గదను తీసుకొని సాహసంతో శ్రీహరికి ఎదురుగా నడిచాడు వాడు. రేపు మనం ఈ సర్గలో ఈ స్కందంలో తృతీయ స్కందంలోని 49వ భాగం చెప్పుకుందాం.
కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती दिगो सद्गुरुनाथ.